నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. 5 ఏళ్ల పాలనలో వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడికి కుట్రపన్నారు అని చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రకృతి సంపద ప్రజలకు చెందాలన్న ఆయన పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలని, అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామని హెచ్చరించారు. ఉంది, సిబిఐ ఉంది, సుప్రీంకోర్టులో అన్నీ ఉన్నాయి. యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందే సాక్ష్యం. వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం. గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ని ఫోర్స్ చేసి ఇది పంపించారు. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు. అవన్నీ ఫైల్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం. ఈడీ ఉంది, సిబిఐ ఉంది, సుప్రీంకోర్టులో అన్నీ ఉన్నాయి. యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందే సాక్ష్యం. వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్.